టు ఆల్ ఆఫ్ యూ. ఆంధ్రప్రదేశ్‌లో ప్రెజెంట్ అయితే మనకి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవ్వడం విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ యొక్క 2025 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ విషయానికొస్తే ప్రస్తుతానికైతే మనకి ఈ సైన్స్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా! అయితే ప్రెజెంట్ అయితే ఆల్రెడీ ప్రీవియస్‌గా నేను చెప్పాం. బయాలజీ నుంచి అయితే మనకి జాయింట్స్‌కి సంబంధించిన విషయాలు వస్తచ్చు. అలాగే ప్లాంట్ హార్మోన్‌కి సంబంధించినవి అవ్వచ్చు. రిమైనింగ్ ప్రతి టాపిక్స్ నుంచి కూడా కవర్ చేసుకుంటూ చాలా టఫ్‌గా అయితే ఏస్తున్నారండి. అంటే మనకి తెలిసినటువంటి 4 క్వెషన్స్ ఆన్సర్స్ కూడాను ఒకే బిట్‌లో ఇవ్వడం జరిగింది. ఇటువంటిది ఒక బయాలజీ కాదు. రిమైనింగ్ సబ్జెక్ట్‌లో కూడాను ఇదే జరుగుతుంది. సైకాలజీ విషయానికొస్తే అయితే మాత్రం అంత ఈజీగా అయితే ఏమీ కనిపించట్లేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇప్పుడు మనం సైన్స్ విషయానికొస్తే మనకి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్‌గా 19వ తేదీన, 20 తేదీన రాసినటువంటి ఎగ్జామ్స్‌లో ఎక్కువగా రిపీటెడ్‌గా కనిపిస్తున్న క్వెషన్స్ విషయానికొస్తే మనకి ఇథనాలు, ఎథనోయిక్ యాసిడ్. ఇథనాల్ తెలుసు కదా! C2H5OH. మనకి C2H5OH అనేటిది ఇథనాల్ అంటారు. ఇథనోయిక్ యాసిడ్ అంటే C2H5COOHని మనము ఇథనోయిక్ యాసిడ్ అంటాం కదా! అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వెషన్స్ అయితే రావడం జరుగుతున్నాయి. అయితే ఇవి మనకి ఎక్కడ రిలేషన్స్ ఉన్నాయంటే మనకి 10th క్లాస్‌లో అయితే మనకి ఇవి హైడ్రోకార్బన్‌కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్‌లో చూసుకుంటే మనకి 4th లెసన్ నుంచి అయితే ఎక్కువగా రిపీటెడ్‌గా వస్తున్నాయి. ఒక్కసారైతే ఇది కూడా మీరు చూసేసుకోండి. ఎథనాల్ అలాగే ఎథనోయిక్ యాసిడ్‌కి సంబంధించినటువంటి కెమికల్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనే విషయం గురించి మీరు డెప్త్‌గా చదివితే మాత్రమే క్వెషన్స్‌కి ఆన్సర్ చేయగలరు. ఏది కూడా డైరెక్ట్ బిట్ కనిపించట్లేదు. అంటే అన్నీ కూడా మ్యాచింగ్స్ విషయంలో ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు టాపిక్స్ వైస్‌గా ప్రతి ఒక్క చాప్టర్ కూడాను మీరు చదివితేనే మాత్రమే ఆన్సర్ చేయగలరు. ఏదో పైన చదివితే మాత్రం ఆన్సర్ చేయరండి. బై లక్ ఎవరికి అది రైట్ ఆన్సర్ అయితే మనం చెప్పలేం కానీ ఎవరైతే హార్ట్‌ఫుల్‌గా అయితే అకాడమీ బుక్స్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుతారో వాళ్ళైతే ఈజీగా అయితే దీనికి ఆన్సర్ చేయగలరు ఇటువంటి బిట్స్‌కి. అలాగే మెటల్స్ ఎక్స్ట్రాక్షన్స్ గురించి అయితే మనకు వస్తున్నాయి. అయితే హైలీ రియాక్టివ్ అలాగే మీడియము అలాగే లో రియాక్టివిటీ మెటల్స్ అయితే దీనికి సంబంధించినటువంటి బిట్స్ కూడా వస్తున్నాయి. ఇది కూడా మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్‌లోనే థర్డ్ లెసన్ కెమిస్ట్రీ టాపిక్ అండి ఇది. థర్డ్ లెసన్ అయితే ఉంది మనకి మెటల్స్, నాన్ మెటల్స్. అయితే అందులో నుంచి ఓర్ ఉంటది కదా! ఆ ఓర్ నుంచి అయితే మనకి హైలీ రియాక్టివ్ మెటల్స్ అన్నీ కూడాను మనకి ఓర్‌లో క్రస్ట్ అనేది పై పొరలో ఉంటది కదా! అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. సోడియం అవ్వచ్చు, పొటాషియం అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, మెగ్నీషియం అవ్వచ్చు. ఇవన్నీ కూడా హైలీ రియాక్టివ్ మెటల్స్ అండి. ఎందుకు అవి హైలీ రియాక్టివ్ మెటల్స్? దానికి రియాక్టివిటీ ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది? ఇది వాటర్‌లో కోల్డ్ వాటర్‌లో ఎలా రియాక్ట్ అవుతుందో అలాగే హాట్ వాటర్ ఎలాగ ఉంటుంది, స్టీమ్‌లో అయితే ఏవి చేస్తున్నాయి, అసలు దేనితో కూడా రియాక్ట్ అవ్వని మెటల్స్ ఏంటి? ఇవన్నీ కూడా హైలీ రియాక్టివ్ మెటల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఈ భూమి యొక్క పై పొరలోనే ఎక్కువగా ఉంటాయి. అలాగే మీడియం చూసుకుంటే ఇక్కడ ఐరన్ అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను మనకి లో రియాక్టివిటీ మెటల్స్ కాదండి. ఇది మీడియం మెటల్స్‌లో ఉంటాయి. అంటే మధ్య పొర చూసుకుంటే మనకి భూమికి 3 పొరలు ఉంటాయి. క్రస్ట్, మ్యాంటిల్, కోరు. మ్యాంటిల్ అయితే మనకి మీడియం రియాక్టివిటీకి సంబంధించిన మెటల్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే లో రియాక్టివ్ మెటల్స్ విషయానికొస్తే మనకి ఇక్కడ సిల్వర్ అవ్వచ్చు, ఆర్మ్ అవ్వచ్చు, అదే గోల్డ్ ఉంటది కదా! గోల్డ్, అదే బంగారము, వెండికి సంబంధించినవన్నీ కూడా రోల్ రియాక్టివిటీ ఉంటాయి. ఇవైతే భూమి యొక్క లాస్ట్ పొరల్లో అయితే ఉంటాయండి. కోర్‌లో ఉంటాయి. ఇవన్నీ కూడాను మనకి లో రియాక్టివిటీ మెటల్స్ అండి. దీనికి సంబంధించినటువంటి రియాక్టివిటీ ఆర్డర్స్ అడగొచ్చు. లేకపోతే హైలీ రియాక్టివ్ మెటల్ ఏదనేసి ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో హైలీ రియాక్టివ్ మెటల్ ఏంటనేసి కూడా అడగొచ్చు. కాబట్టి ఈ మెటల్స్, నాన్ మెటల్‌కి సంబంధించిన లెసన్స్ అయితే ఒకసారి మీరు చూసేసుకోండి. అలాగే రోస్టింగ్, కాల్సినేషన్ ఇది కూడాను మనకి మెటల్స్, నాన్ మెటల్స్‌లోనే వస్తదండి. రోస్టింగ్ అంటే మనకి ఈ మెటల్స్ అనేవి మనకి ఎక్కువగా హీట్ చేయాలండి. హీట్ చేసేటప్పుడు ఎక్కువగా మనకి ఎయిర్ పంపించాలి. అలాగే హీట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా చేసేటప్పుడు ఏవవుతాయంటే మెటల్ సల్ఫైడ్స్ మాత్రమే మనకి ఇటువంటి రియాక్షన్స్ ఇస్తుంటాయి. అది కూడా మీరు చూసేసుకోండి. అలాగే కాల్సినేషన్ అంటే ఏంటంటే సేమ్ అండి ఇక్కడ. కానీ ఇక్కడ మనకి మెటల్ కార్బోనేట్స్ అనేది హీట్ అవుతుంటాయి. దీంతో పాటుగా ఇవి చూసుకుంటే కాల్సినేషన్ ఇక్కడ లిమిటెడ్ ఎయిరే పంపిస్తుంటారు. రోస్టింగ్, కాల్సినేషన్‌కి సంబంధించిన చిన్న డిఫరెన్షియేషనే ఉంటది. ఇది కూడా మనకి మెటల్స్, నాన్ మెటల్స్ లెసన్ నుంచి అయితే వస్తది. అలాగే హైడ్రోకార్బన్స్ విషయానికి వస్తే మనకి ఈ ఆల్కైన్స్, ఆల్కైన్స్ వీటి యొక్క కెమికల్ ఫార్ములాస్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగైతే మనకి జనరల్ ఫార్ములా అండి ఇది. మనకి ఇది ఆల్కైన్‌కి సంబంధించిన జనరల్ ఫార్ములా. అదే ఆల్కీన్స్ విషయానికి వస్తే మనకి CnH2n వస్తది. అదే ఆల్కైన్స్ విషయానికి వస్తే మనకి CnH2n-2. ఇవన్నీ కూడాను మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ 4th లెసన్ నుంచి అయితే మనకి హైడ్రోకార్బన్ చాప్టర్ ఉంటది. ఆ హైడ్రోకార్బన్ చాప్టర్ నుంచి కూడా మనకి బిట్స్ వస్తున్నాయి కాబట్టి జనరల్ ఫార్ములా అడుగుతున్నారని చెప్తున్నారు. కాబట్టి మీరు చూసుకోండి జనరల్ ఫార్ములాస్. ఇది జనరల్ ఫార్ములా అండి. N అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అండి. అక్కడ మనం నెంబర్ 1 ఏసుకుంటే
దానికి ఒక స్ట్రక్చర్ వస్తుంది, 2 వేసుకుంటే ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఈ హైడ్రోకార్బన్స్ లెసన్లో అయితే మనకి డెప్త్గా ఉంటుంది కాబట్టి చూసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కెమిస్ట్రీకి సంబంధించిన బిట్స్ అన్నీ వస్తాయి. కెమికల్ రియాక్షన్స్ కూడా నుంచి కూడా మనకు వచ్చాయి. అవి ఏంటంటే ఈ కాంబినేషన్ రియాక్షన్స్, డికంపోజిషన్ రియాక్షన్స్, అలాగే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఉన్నాయి కదా. ఈ రియాక్షన్ నుంచి అయితే మనకి అడుగుతున్నారంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్కి ఏబి అని పెడుతున్నారు, ఆ ప్లేస్లో ఏ వస్తాయి అనేసి ఇటు విధంగా కూడా అడుగుతున్నారండి. అయితే లేకపోతే ఒక కెమికల్ ఈక్వేషన్ మొత్తం ఇచ్చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి Zn ప్లస్ హెచ్సిఎల్ ఈ రకంగా ఇచ్చేసి మనకి ZnCl2 ప్లస్ H2 అనేది వస్తుంది కదా. అయితే ఇది ఏ రియాక్షన్ అని మనకు అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జింక్ అనేది, ఇక్కడ హెచ్ అనేది హెచ్సిఎల్లో ఈ సిఎల్ అనేది దీని ఇక్కడికి వచ్చింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ జరిగింది కాబట్టి, అంటే ఈ రకంగా మనకి ఈక్వేషన్ ఇచ్చి ఇందులో ఇది కాంబినేషన్ రియాక్షనా, డికంపోజిషన్ రియాక్షనా, డిస్ప్లేస్మెంట్ రియాక్షనా, లేకపోతే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అని కూడా మనకి రియాక్షన్స్ అడుగుతారు. అటువంటి సందర్భాల్లో ఇది ఏ రియాక్షన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇటువంటి బిట్స్ కూడా మనకి కెమిస్ట్రీ నుంచి అయితే అడగడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి కెమికల్ నెక్స్ట్ యాసిడ్స్ బేసిస్కి సంబంధించిన కూడా కొన్ని అక్కడక్కడ టచ్ చేస్తున్నారండి. యాసిడ్స్ ఏంటి, బేసెస్ ఏంటి, దీని యొక్క pH వాల్యూస్ ఈ అడిగే ఛాన్సెస్ కూడా రిమైనింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి మీరు కూడా చూసేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పినంత వరకు కూడా ఈ బిట్స్ వచ్చేసి రిమైనింగ్ బిట్స్ రాని వాళ్ళు, లేకపోతే నేను చెప్పే దీనిలోనే కొన్ని బిట్స్ ఎక్స్ట్రా ఏమైనా వచ్చినట్టుకుంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి, దాన్ని కూడా ఒక వీడియో రూపంలో చేస్తాను. నెక్స్ట్ మెటల్స్ రియాక్టెడ్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ ఏ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఉంటుంది. ఇదండి యాసిడ్ బేసిస్ లెసన్ నుంచి అయితే మనకి ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకి మెటల్స్ ఎప్పుడు కూడా మనకి ఇది యాసిడ్ అయినా అవ్వచ్చు, బేస్ అయినా అవ్వచ్చు అండి. దేంతో చేసిన సాల్ట్ అనేది కామన్గా వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది రావడం జరుగుతుంది. ఇటువంటి ఈక్వేషన్స్ కూడా ఇస్తున్నారు. ఇది కూడా యాసిడ్ బేస్. అయితే 10th క్లాస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ నుంచి అయితే ప్రతి టాపిక్ నుంచి కూడా బిట్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి టాపిక్ ఎవరైతే కాన్ఫిడెంట్గా మొత్తం చదివేస్తారో వాళ్ళకైతే చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ థెర్మిట్ రియాక్షన్స్ అండి. ఇది కూడా మనకి మెటల్స్, నాన్ మెటల్స్కి సంబంధించినటువంటి లెసన్ నుంచి వచ్చింది. థర్డ్ లెసన్ అయితే ఇది ఉంటుంది మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో థర్డ్ లెసన్ ఇది థెర్మిక్ రియాక్షన్స్. అయితే ఈ థెర్మిక్ రియాక్షన్స్ దేనికి యూజ్ చేస్తారంటే మనకి రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, 2 ట్రాక్లు అయితే కలుపుతారు కదా, అలాంటప్పుడు అక్కడ హీట్ పుట్టిస్తారు. అక్కడ ఏమేమి యూజ్ చేస్తారంటే ఐరన్ ఆక్సైడ్ అనేది మనకి అల్యూమియంతో రియాక్ట్ చేసేటప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ అలాగే ఐరన్ అనేది ఫార్మేషన్ అవుతుంది, అక్కడ హీట్ ఫార్మేషన్ అవుతుంది. ఆ హీట్ వల్ల 2 రైల్వే ట్రాక్లు కూడా ఉన్న జాయింట్స్ అనేది కలపడానికి ఈ థెర్మిక్ రియాక్షన్స్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. అలాగే ఏదైనా రిపేర్ వస్తే ట్రాక్ల్లో కూడా క్లియర్ చేయడానికి కూడా ఈ థెర్మిక్ రియాక్షన్స్ అనేది మనకి ఉపయోగించడం జరుగుతుంది. ఇది కూడా మనకి థెర్మిక్ రియాక్షన్స్ కూడా మనకి మెటల్స్, నాన్ మెటల్స్ లెసన్ థర్డ్ లెసన్ నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా చూడండి 10th క్లాస్ లెసన్ని బేస్ చేసుకొని ఎక్కువ ఇచ్చేసాడు. అలాగే ఎలక్ట్రాన్స్ని సంబంధించిన ప్రశ్నలు కూడా ఇచ్చారు. ఎలక్ట్రాన్స్ అంటే మనకి 9th క్లాస్లో అయితే యాటమ్స్, మాలిక్యూల్స్, స్ట్రక్చర్స్ వస్తాయి కదా, అందు నుంచి అయితే ఎలక్ట్రాన్స్ గురించి అయితే అడుగుతున్నారు. మేబీ ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉండొచ్చు, లేకపోతే ఎలక్ట్రాన్స్ని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారు, దీనిపైన ఎవరు ఎక్స్పెరిమెంట్ చేశారు, రూథర్ఫర్డ్, జెజె థామ్సన్ కదా, రూథర్ఫర్డ్ ఎక్స్పెరిమెంట్ అవ్వచ్చు, లేకపోతే బోర్స్ ఎక్స్పెరిమెంట్ అవ్వచ్చు, లేకపోతే జాన్ డాల్టన్ అటామిక్ స్ట్రక్చర్ గురించి అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఫిజికల్ సైన్స్కి సంబంధించిన వాటి గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫిజిక్స్ మ్యాగ్నెటిక్స్ గురికి సంబంధించిన కొన్ని ఫీల్డ్ లైన్స్ ఫార్మేషన్ అవుతాయి కదా, దాని గురించి కూడా మనకు అడుగుతున్నారు. ఫీల్డ్ లైన్స్ గురించి మనకి మ్యాగ్నెట్స్ అంటే మనకి 10th క్లాస్లో లాస్ట్ లెసన్ అండి, 8th లెసన్ మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేసి వస్తుంది. దానికి సంబంధించిన ఫీల్డ్ లైన్స్ ఫార్మేషన్ అవుతాయి కదా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది. ఒకవేళ ఫర్దర్ తీసుకుంటే నార్త్ సౌత్ తీసుకుంటే మనకు నార్త్ నుంచి సౌత్కి ఈ రకంగా డైరెక్షన్స్ వస్తాయి. అయితే ఈ యొక్క ఫీల్డ్ లైన్ అనేవి ఏవి కూడాను ఒకదానితో ఒకటనేవి కలవు, ఆ విషయం తెలిసింది. మనకి నార్త్ నుంచి సౌత్కి అయితే అవుట్ సైడ్ అండి, ఇది అంతా కూడాను అవుట్ సైడ్ అయితే ఉంటుంది. అదే ఇన్నర్ సైడ్ వస్తే మాత్రం మనకి సౌత్ నుంచి నార్త్ కూడా వెళ్ళడం జరుగుతుంది డైరెక్షన్. దానికి సంబంధించిన లెసన్స్ అంతా కూడా మనకి 10th క్లాస్ బ్లేజ్ చేసుకుని అయితే ఎక్కువగా ఇస్తున్నారు, అది కూడా మీరు గమనించండి. అలాగే ఫిజిక్స్ విషయానికి వస్తే మనకి మోషన్స్ ఉంది కదా, మోషన్ ఫోర్స్ వాటికి సంబంధించిన ఫార్ములాస్ వస్తుంది. v = u + at, అలాగే v² - u² = as, s = u2 + ½ at². ఇవన్నీ కూడా మనకి ఫిజిక్స్ సంబంధించిన టాపిక్స్ కదా. ఇవి కూడా మనకి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే ఈ ఫిజిక్స్ అంటే చూడండి, అక్కడ పైన కెమిస్ట్రీకి సంబంధించినవన్నీ మ్యాక్సిమం అయితే మనకి 10th క్లాస్ బేస్ చేసుకుని ఇచ్చాడు. ఇక్కడ ఫిజిక్స్ విషయానికి వస్తే 9th క్లాస్ని బేస్ చేసుకుని ఇచ్చాడు. అంటే మీరు ప్రతి క్లాసులో కూడా టెక్స్ట్ బుక్ పక్కాగా అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దాని యొక్క ఫైనల్ వెలాసిటీ
ఇది ఇనిషియల్ వెలాసిటీ, యాక్సిలరేషన్ ఏంటి, టైం ఏంటి, అలాగే ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. వీటికి సంబంధించినవి ఏమి ఇస్తున్నాడంటే వాడు ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడండి. ఇవి బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ని మీరు చేయాల్సిన విషయమే. ఓకే, నెక్స్ట్ సౌండ్కి సంబంధించింది. ఇది మనకి 8th క్లాస్లో సౌండ్ ఉంది, అలాగే 9th క్లాస్లో కూడా సౌండ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్సే ఇస్తున్నాడు. సౌండ్ సంబంధించిన ఫార్ములాస్ చూసుకోండి. మనందరికీ తెలుసు కదా, D/TSS అనేది. ఈ ఫార్ములా బేస్ చేసుకుని అయితే టోటల్గా అయితే మనకి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. D ఫర్ డిస్టెంట్, T ఫర్ టైమ్, S ఫర్ సౌండ్. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు కాబట్టి మీరు ఒకసారి చూసేసుకోండి దీనికి సంబంధించింది. అలాగే మనకి 10th క్లాస్కి సంబంధించిందే మన ఫిజిక్స్ నుంచి కూడా కొన్ని కనిపిస్తున్నాయండి. అవి ఏంటని చూసుకున్నట్లయితే మరొకసారి లైట్కి సంబంధించింది. లైట్ అంటే ఏంటి, మనకి 10th క్లాస్ ఫిజిక్స్లో లైట్ అంటే మనకి 5th లెసన్ వస్తుంది. 5th లెసన్లో మనకి కాన్కేవ్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్స్ వస్తాయి, అలాగే కాన్కేవ్ లెన్సెస్ వస్తాయి, కాన్వెక్స్ లెన్సెస్ వస్తాయి. దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడండి. అది కూడాను ఏంటి అంటే దానికి 1/f = 1/u + 1/v. ఇది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇక మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే ఈ ఫోకల్ లెంత్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా వస్తున్నాయి కాబట్టి ఇది కూడా మీరు చూసేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన ఈ ఫార్ములా 2 బేస్ చేసుకొని కేవలం ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడండి. మళ్ళీ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం దీనిలోనే మనకి ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ అవుతుంది అనే విషయాలు కూడా మనకి అడగడం జరుగుతుంది కాబట్టి అదొక్కసారి మీరు కూడా చెక్ చేసేసుకోండి. ఇమేజ్ ఫార్మేషన్స్ అంటే మనకి ఏదైనా ఒక కాన్కేవ్ మిర్రర్ ఇచ్చేస్తాడు. ఈ కాన్కేవ్ మిర్రర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మిడ్లో మనకి ఏంటది, ఇది పోల్ కదా, అలాగే దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. అలాగే ఇది ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి, ఇది మనకి ఫోకల్ లెంత్ అనుకోండి. ఒకవేళ ఏదైనా ఒక లైట్ అనేది స్ట్రైక్ చేసేటప్పుడు ఒక ప్యారలల్గా అది మనకి రిఫ్లెక్టెడ్ అయ్యి ఫోకల్ లెంత్ కూడా ఇది దాని ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది కదా, ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. అది ఎక్కడ ఇమేజ్ ఫార్మేషన్ చేస్తుంది, ఇటువంటి సంబంధించినవి ఇస్తున్నాడు. అదేవిధంగా మనకి కాన్వెక్స్ తీసుకుంటే ఈ కాన్వెక్స్ లెన్స్లను తీసుకున్నట్లయితే దీని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫార్మేషన్ అవుతుంది అన్న విషయం కూడా మనకు అడుగుతున్నాడు. ఇది చూసుకుంటే మనకి ముందర ఫార్మేషన్ అవుతుంది ఇమేజ్, ఇది చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అనేది ఇమేజ్ ఫార్మేషన్ అవుతుంది. ఈ ఇమేజ్ ఫార్మేషన్ అనేది అది డిమినిష్డా, హైలీ డిమినిష్డా, ఇర్రెక్టెడా, లేకపోతే ఇన్వర్టెడ్ ఇమేజెసా, ఇటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకి లైట్ నుంచి అయితే అడుగుతున్నారు కాబట్టి దీనిపైన అయితే పక్కాగా మీరు క్లారిటీగా చూసుకోండి. అలాగే మనకి ఇక కెమిస్ట్రీ విషయాలు ఇందులో కూడా మిక్సింగ్ చేశాడు కదా. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 9th క్లాస్లో మనకి సాలిడ్ స్టేట్ అనేది లిక్విడ్ స్టేట్గా మారడాన్ని ఏమంటారు, లిక్విడ్ స్టేట్ కాస్త గ్యాసియస్ స్టేట్గా మారడాన్ని ఏమంటారు, అలాగే గ్యాసియస్ స్టేట్ కాస్త లిక్విడ్గా మారడాన్ని ఏమంటారు, అలాగే సాలిడ్ స్టేట్ డైరెక్ట్గా గ్యాసియస్ స్టేట్గా మారితే ఏమంటారు, లేకపోతే లిక్విడ్ స్టేట్ కాస్త సాలిడ్ స్టేట్గా మారితే ఏమంటారు, అలాగే గ్యాసియస్ స్టేట్ అనేది మనకి లిక్విడ్గా మారితే ఏమంటారు. ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కదా, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, సబ్లమేషను, రిపల్షను, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ప్రాసెస్ అన్నీ కూడా ఎవాపరేషను, ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఏ విధంగానే అడుగుతున్నారు అది చూసుకోండి. అలాగే మిర్రర్ లెన్స్ యొక్క ఇమేజెస్ ఫార్మేషన్ గురించి అయితే అడుగుతున్నారు, చెప్పాము ఆల్రెడీ. అలాగే ఫిజిక్స్ విషయానికి వస్తే మనకి ఓమ్స్ లా, ఎలక్ట్రిసిటీ నుంచి అయితే ఓమ్స్ లా గురించి అయితే మనకి అడుగుతున్నారండి. V = IR అందరికీ తెలిసింది. దాని యొక్క యూనిట్స్ గురించి అయితే అడుగుతున్నారు, అదొకసారి చూసేసుకోండి. అలాగే రెసిస్టెన్స్ విషయానికి వస్తే సిరీస్, ప్యారలల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మనకి సిరీస్ కనెక్షన్ చేసేటప్పుడు ఏ రకంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే ప్యారలల్గా సర్క్యూట్స్ని కనెక్ట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది ఫిజిక్స్. ఇది ఫిజిక్స్లో అనేది 1 2 3 4 5 7th లెసన్ అయితే ఇది 7th లెసన్ నుంచి అయితే వస్తున్నాయి చూసుకోండి. అలాగే మనకి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండింగ్ అనేది 2 రకాలుగా ఉన్నది మ్యాగ్నిఫికేషన్లో వస్తుంది. మనకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్లో రూల్ అయితే ఉంటుంది, అది కూడా కొద్దిగా వస్తున్నాయి. అలాగే ఈ 9th క్లాస్ నుంచి వస్తుందండి. ఇది కూడా ఏంటంటే మనకి సమ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తున్నారు, దాన్ని కెల్విన్లో ఏ రకంగా కన్వర్ట్ చేస్తారంటారు. ఎప్పుడైనా మనకి ఒక 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎప్పుడు కూడాను 273 కెల్విన్స్కి ఈక్వల్ అనేసి 9th క్లాస్లో వస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ 10 ఇచ్చాడు అనుకో, 10 + 273 ఎంత, 283 కెల్విన్స్కి. అంటే ఒక 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఎన్ని కెల్విన్లకి సమానం అంటే 273 కెల్విన్లకి సమానం అని మనకి ఇటువంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి కేర్ఫుల్గా చూసేసుకోండి. ఓకే, ఇంకను ఏవైనా బై మిస్టేక్ నేను ఇక్కడ చెప్పలేదు అనుకుంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.